పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటేనే అది ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ప్రేక్షకులకు పండగే. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ జల్సా 2008లో టాప్ గ్రాసర్ గా నిలిచింది. అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలను బట్టి చూస్తే వీరి కాంబినేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిపోతుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే అత్తారింటికి దారేది సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ కి ముందే బయటకు వచ్చినా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తాజాగా మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకుడు త్రివిక్రమ్ ఓ కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆ షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ సినిమాలో పంచ్ డైలాగ్స్ అంటే అభిమానులకు చెప్పలేని హుషారు. అందుకే పవన్ అంటే అభిమానులకు చెప్పలేని ఇష్టం. ఆయన సినిమాలో చూపించే పవనిజం సినిమాల వరకే పరిమితం కాదు. ఆ విషయం ఆయన బయట చేసే సామాజిక కార్యక్రమాలను చూస్తే అర్థమైపోతుంది. ఆయన ప్రజల కోసం, ప్రజల తరపున వారి సమస్యల్ని తీర్చడం కోసం నిర్వహించే సభలు, సమావేశాలను చూస్తే తేటతెల్లమైపోతుంది. సినిమాలలో అందరి కోసం ఎలా తపన పడి వారికి కావాల్సిన అవసరాలను తీర్చుతూ కనిపిస్తారో బయట కూడా అంతే అనడానికి ఇప్పుడు చెప్పే ఉదాహరణే తార్కాణం. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా షూటింగ్ 2 రోజుల క్రితమే సారథి స్టూడియోలో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా షూటింగ్ చూడడానికి వచ్చిన జనానికి పవన్ త్రివిక్రమ్ గారు వాటర్ ప్యాకెట్స్ ని పంపిణీ చేశారు. అది వారి సేవా స్ఫూర్తికి నిదర్శనమని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.